హలో అండి, ఈరోజు నేను ఈజీ మెథడ్ ఎగ్ శాండ్విచ్ చేయబోతున్నాను. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. దీంట్లో నేను ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో సాస్, మయోనీస్, కొంచెం పెప్పర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ కారం, సరిపోయేంత ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో బాయిల్డ్ ఎగ్ తురుముకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే, మరియు దీన్ని అంతా కలుపుకుందామండి. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్కి కావాలని గొడవ చేశారు. అందుకని నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా 2 స్లైసెస్ డింగిల్ని బ్రెడ్, ఇంకా నేను దాన్ని బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకుందాం. మనం కలుపుకుని ఎగ్ అనేది ఓకే అండి. ఇలాగా అంతా స్ప్రెడ్ చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ఓకే అండి, నేను వండర్ చెఫ్ శాండ్విచ్ మేకర్లో చేస్తున్నాను. ఇది మొన్న సమ్మర్లో తీసుకున్నాను. అంతకుముందు నేను తావా మీదే చేసి ఉండేదాన్ని శాండ్విచ్. మా పిల్లలు ఎప్పుడైనా అర్జెంటుగా ఆకలేస్తుంది అప్పుడు అన్నప్పుడు ఫాస్ట్గా అవుతాను కానీ తీసుకున్నాను. అండ్ మార్నింగ్ టైం బిజీ షెడ్యూల్లో కూడా అవ్వదని చెప్పి ఇది ఇంకా తీసుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద మనం గీ వేసుకుందాం. గీ మెల్ట్ అయింది. ఇప్పుడు మనం దీని మీద వేసి మళ్ళీ పైన కొంచెం గీ రాసుకో. మీరు చీజ్ కూడా వేసుకోవచ్చండి, నేను యూజ్ చేయలేదు చీజ్. ఇంకా నాకు ఈరోజు ఇదే బ్రేక్ఫాస్ట్. ఓకే అండి, ప్రెస్ చేయాలి. ఓకే, ప్రెస్ చేశాను. ఇప్పుడు రెడ్ బటన్ వెళ్తుంది, మనం గ్రీన్ బటన్ వెళ్ళగానే ఆఫ్ చేసేసుకుందాం. 1 minute 1.5 minute రెడీ అయిపోతుంది. కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి నాకు. ఎప్పుడైనా పిల్లలు కావాలని నాకు లంచ్కి శాండ్విచ్ కావాలి అది అన్నప్పుడు ఈజీగా అయిపోతుంది నాకు. కొంచెం ఈవినింగ్ టైంలో కూడా నార్మల్ వెజ్ శాండ్విచ్ అవి కూడా ఎప్పుడైనా కావాలి అంటే తినడానికి అంటే చేసిస్తాను నేను.
ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, గ్రీన్ బటన్ వేస్తుంది ఇప్పుడు. మా సుశాంత్ కూడా దీని మీద ట్రై చేసేస్తాను అంటాడండి. ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు, చిన్నబాబు పెద్దబాబు, నేను చేస్తానని. చూడండి, పొగలేస్తుంది, రెడీ అయిపోతుంది. అదిగండి, గ్రీన్ బటన్ వెలిగింది, అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. అదిగండి, ఎంత బాగా అయిపోయింది. ఓకే అండి, ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని కూడా కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.